గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ తమ్ముని చూసి మీకు అర్థమై ఉంటుంది కదా ఈ వీడియో ఏంటి అని. వైజాగ్ వెళ్ళే ముందు అసలు ఇంట్లో ఏమేమి పనులు చేసుకున్నాను, నెక్స్ట్ డే హనీకి అసలు ఏం ప్యాక్ చేస్తున్నా ఫ్లైట్లో అన్నీ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. ఫస్ట్ ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక చిన్న బేబీ స్పైడర్ ప్లాంట్ నేను తెచ్చుకున్నాను. సో అదైతే ఒక 1 వీక్ అయింది అనుకుంటా తెచ్చి వాటర్లో పెట్టేసి వదిలేసాను అనమాట. అది వాటర్లో ఉంటే చనిపోతుంది కదా వాటర్ మార్చకపోతే. సో అందుకు ఒకసారి రిపోర్ట్ చేసేద్దాం నా దగ్గర ఉన్న పాట్స్లో, వచ్చిన తర్వాత కొత్త పాట్స్ ఏమైనా కొనుక్కొని అందులో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి ప్రస్తుతానికి ఉన్న దాంట్లో పెట్టేస్తే ఒక చిన్న డబ్బాలో పెట్టి పక్కన పెట్టేసాను అనమాట. ఇంక ఇక్కడైతే లగేజ్ ఫస్ట్ పార్ట్ అనమాట. నేను ఎన్నిసార్లు అటు ఇటు తిరిగినా కూడా నాకు ఈ లగేజ్ ప్యాకింగ్ అంటే మాత్రం చాలా అసలు ఎంత తక్కువ బట్టలు పెట్టుకుందా అన్నా కూడా అట్లా సూట్ కేస్ అంతా నిండిపోద్ది అనమాట. అసలు ఒక్కొక్కటి పెట్టి ఈ రోజుకి ఇది అని చెప్పి సెట్ చేసి పెడితే అప్పటికి అయినా కూడా అలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఓకే, ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఇంకోటి ఉంటుంది కదా అని అలా ఎక్స్ట్రా పెడుతూ ఉంటాను అనమాట. మొత్తానికి ఫస్ట్ అయితే మాకు కొత్త బట్టలు ఏమేమి ఉన్నాయో అన్నీ తీసేసాం, ఎందుకంటే మేము వెళ్తుంది సంక్రాంతికి కాబట్టి కొత్త బట్టలన్నీ ఫస్ట్ పెట్టేద్దాం. తర్వాత రిమైనింగ్ డేస్లో వేసుకోవాల్సినవి, హనీకి నైట్ టైం వేసుకోవాల్సినవి అన్నీ కూడా సెపరేట్ చేసి పెడుతున్నాను అనమాట. చెప్పాలంటే నా దగ్గర ఈ స్వెట్ షర్ట్స్ ఇవన్నీ కూడా కొత్త ఉన్నాయి. ఇగో ఇప్పుడు నేను తీసుకుంది ఇది స్లీవ్లెస్, ఇవన్నీ ట్రిప్కి వెళ్ళినప్పుడు వేసుకుందాం అని చెప్పి దాచిపెడుతున్నాను అనమాట. ఎందుకులే ఊరికే వాడేయడం అని. మనం ఏ రకం అంటే ఉన్నాయి కనిపించాయి అంటే వాడేస్తాను అనమాట. అందుకే అక్కడ తీసుకెళ్ళకుండా ఇక్కడే వదిలేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఎంతో ఇష్టంగా తీసుకున్నా. ఇది డెనిమ్ ఒక కోట్లా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి అట్లా ఇక్కడే దాచిపెట్టాను. ఇది తీసి ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుందేమో అలాగే దాచిపెట్టాను. ట్రిప్కి వెళ్ళినప్పుడు వేసుకుందాంలే అని. మరి ఆ ట్రిప్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇంకా మొత్తం క్లోత్స్ అన్నీ అయిపోయి ఇప్పుడైతే జ్యువెలరీ. సంక్రాంతి అంటేనే మాకు తెలిసిందే కదా, ఫుల్ ట్రెడిషనల్ శారీస్, కుర్తీ సెట్స్ ఇలాంటివన్నీ. సో వాటి మీద అన్నిటికీ నేను బ్యాంగిల్స్ సెట్ చేస్తున్నాను. ఏ శారీకి అది ఏ కుర్తీకి బ్యాంగిల్స్ తీసి సెట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. మొత్తం ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకెళ్ళకుండా బెస్ట్ కదా అని చెప్పి దేనికి అది సెట్ చేసి పెట్టేశాను. ఇంకా బ్యాంగిల్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడైతే నెక్ సెట్స్ ఇవైతే మాత్రం నా దగ్గర ఉన్నవే మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ అప్పటికి కూడా ఇది వద్దులే అని చెప్పి ఒకవేళ ఈ శారీ మీదకి ఇది సెట్ అయిపోతే సెట్ అవుతుంది కదా అని చెప్పి ఎక్స్ట్రానే పెట్టేసుకున్నాను అనమాట. చెప్పాను కదా ఆబ్వియస్లీ ఇది కాకపోతే ఇది ఎలా అయినా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అన్నీ పెట్టేశాను. మొత్తానికైతే జ్యువెలరీ క్లాత్స్ అన్నీ సెట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడైతే సూట్ కేస్ ప్యాక్ చేసేద్దాం. ఇక్కడైతే ఫస్ట్ నేను శారీస్ పెట్టేసుకుంటున్నాను, నా శారీస్ అన్నమాట. కొత్త బట్టలు అన్నీ పెట్టేస్తే తర్వాత రిమైనింగ్ సర్దొచ్చు అని చెప్పి ఫస్ట్ నా శారీస్, నా కుర్తీ సెట్టింగ్, హనీ పట్లంగా ఇదంతా పెట్టేశాను. ఇప్పుడు పెడుతున్నాను కదా ఇవన్నీ కూడా హనీ కొత్త బట్టలే. చెప్పాను కదా నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సెట్ చేసి ఓకే ఇది ఒకవేళ వేసుకోకపోతే ఇది వేసుకుంటుంది కదా అని, ఎమర్జెన్సీలో ఉంటుంది కదా అని చెప్పి అన్నీ పెట్టేసాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇది వింటర్ కాబట్టి ఆబ్వియస్లీ లాంగ్ స్లీవ్స్ ఉన్నవన్నీ కూడా టీషర్ట్స్ పట్టుకున్నా నైట్ టైం వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా తన షార్ట్స్, నా జీన్స్ అండ్ టీషర్ట్స్ అలాగే బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఏమైనా ఉంటాయి కదా అని చెప్పి, అండ్ దాంతోపాటు నా నైట్ వేర్ అన్నీ కూడా ఇటువైపు సర్దేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే మళ్ళీ జీన్స్ చెప్పాను కదా బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ అది కాకపోతే ఇది కూడా సెట్ అవుతుంది కదా అని అన్నీ తోసేసాను. ఇంకా దాంతోపాటు నా కొన్ని టాప్స్ అన్నీ పెట్టాను. ఇంకా దాని తర్వాత అయితే ఇవన్నీ జర్కిన్ అండ్ కొన్ని శారీస్ మా హస్బెండ్ తీసుకున్నారనమాట, మా అత్తగారికి, మా అమ్మకి, వాళ్ళ సిస్టర్కి, అందరికీ. సో అవన్నీ కూడా ఒకవైపు సర్దేస్తున్నాను. ఇంకా దీని తర్వాత తీసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. హనీ మెడిసిన్స్, డైపర్స్, నా స్కిన్ కేర్, హనీ మొత్తం మాయిశ్చరైజర్స్ అన్నీ కూడా పెట్టేసాను అనమాట. ఇంకా దాని తర్వాత అయితే హనీ పడుకునిపోయింది. అందుకు నేను నా ఐస్ క్రీమ్ మంచిగా ఎంజాయ్ చేసి హనీ కోసం డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. నార్మల్గా అయితే డ్రై ఫ్రూట్స్ తింటుంది హనీ, నట్స్ అస్సలు తిందనమాట. సో దానికోసం అని చెప్పి ఈ నట్స్ అన్ని కట్ చేసి చేస్తున్నాను. లడ్డులా చేస్తే తింటుంది హనీ. అది కూడా నేను జాగరీ పౌడర్ ఏమేను, జస్ట్ ఇలా ఖర్జూరం ఉంటుంది కదా దాన్ని పేస్ట్ చేసి దాంతోనే చేసేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే కావాల్సినవన్నీ కట్ చేసుకొని మీకు ఏమేమి సీడ్స్ కావాలో అవన్నీ కూడా వేయించుకోవాలి. నేనైతే పంప్కిన్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ వేసి వేయించేసుకున్నాను. దాని తర్వాత నేను కట్ చేసుకున్నవన్నీ కూడా పిస్తా, బాదం అండ్ అలాగే ఏమంటారు వాల్నట్స్, ఇవన్నీ కూడా నీట్గా చాలా అంటే స్లిమ్లో పెట్టి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఈ లోపు అది ఫ్రై అయ్యే లోపు నేను సీడ్స్ చెప్పాను కదా, సీడ్స్ తీసేసి ఖర్జూరంతో చేస్తాను అనమాట ఈ లడ్డు. అది కూడా నేను స్వీట్నెస్ కోసం వేయను, ఇది జస్ట్ ఆ ఉండవడానికి మాత్రమే వేస్తాను. స్వీట్ ఉన్నా లేకపోయినా హనీ తింటుంది. ఇంకా అవన్నీ వాష్ చేసేసుకొని గ్రైండ్ చేసేసాను అనమాట. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ లోపు ఈ పిస్తా ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యి అందులో నేను అంజీర్ కూడా వేసేసాను. కొంచెం వేడెక్కుతుంది కదా అది కూడా అని చెప్పి ఒక 2 minutes దించేస్తామనగా అప్పుడు వేసి ఫ్రై చేసేసి దించేసాను అనమాట. ఇంకా దీని తర్వాత
కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అందులోనే ఈ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న అదే వేయించుకున్న మొత్తం సీడ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి నీట్గా కలిపేసి చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అసలు గట్టిగా కూడా ఉండదు, ఎంత మెత్తగా ఉంటుందో తినడానికి చిన్నపిల్లలకు కూడా. ఇంకా చాలామంది అయితే ఇందులో గసగసాలు అలాగే ఇలాచీ పౌడర్ అన్నీ వేసుకుంటారు ఫ్లేవర్ కోసం. బట్ నేను ఫ్లేవర్ కోసం అది ఏం చేయట్లే. హనీ ఇలా అయితే తింటుంది కదా సీడ్స్ అన్నీ కూడా అని చెప్పి ఇలా చేస్తున్నాను. మనం ఇందులో డేట్స్ వేస్తున్నాం కదా, మెత్తగా ఉంటాయి అనమాట. చిన్నపిల్లలు కూడా ఈజీగా కొరుక్కొని తినడానికి చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ అంతా నేను ఒక ప్లేట్లోకి తీసుకొని చేతికి ఏమో నెయ్యి రాసుకొని ఉండలా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అంటే ఇది వేడిగా ఉన్నప్పుడే రౌండ్ చుట్టాలి అలా ఏం లేదనమాట. కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత చుట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఇవన్నీ నీట్గా ఒక చిన్న స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది తీసుకెళ్తున్నాను నేను వైజాగ్. హనీ రోజు కూడా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి. ఇంకా ఇది చేసేలోపు హనీ నిద్ర లేచిందనమాట. సో తనకైతే వాటర్ మిలన్ కట్ చేసేసిన. నార్మల్గా అయితే మిల్క్ తాగుతుంది. బట్ రీసెంట్గా వైజాగ్ వెళ్తున్నాం కదా, ఒకసారి డాక్టర్ చూపిద్దాము అని చెప్పి తీసుకెళ్ళాము. అంటే కంప్లైంట్ చేస్తుంది అనమాట స్టొమక్ పెయిన్ అని చెప్పి. సో ఒకసారి చూపిద్దాము అని చెప్పి తీసుకెళ్లేసరికి డాక్టర్ ఏమో మిల్క్ ఒక 5 to 10 days ఇవ్వడం మానేయండి, సో దట్ తనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో అది కొంచెం రికవర్ అయిన తర్వాత మిల్క్ ఇవ్వచ్చు అని చెప్పి అన్నారు. సో అందుకే ఈవినింగ్స్ ఇంకా ఫ్రూట్సే ఇస్తున్నాను అనమాట. ఈరోజైతే వాటర్ మిలన్. హనీకి వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం. వాటర్ మిలన్ అనే కాదు, ఏ ఫ్రూట్ అయినా ఇష్టంగా తింటుంది అనమాట. నార్మల్గా పిల్లలు ఎవరైనా ఒకవేళ టీవీ చూసినా ఏం చూసినా లేదంటే ఆకలి వేసినా నాకు బిస్కెట్ కావాలి లేదంటే ఏ ఐస్ క్రీము ఏ కేకులు అడుగుతారు. హనీ అలా కాదు, నేను డ్రై ఫ్రూట్స్ తినొచ్చా, నేను ఫ్రూట్స్ తినొచ్చా అని అడుగుతుంది అనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, చిన్నప్పటి నుంచి మంచి పని చేశాను అలవాటు చేసి అని. అండ్ బయట చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో సిచ్యువేషన్స్, నాకు అందుకే భయము. ఇంక ఇక్కడైతే నా ఎల్లో కలర్ డ్రెస్ చూసారు కదా, అది అప్పుడే వచ్చిందనమాట. అదైతే నేను షార్ట్లో రివ్యూ చేశాను. ఇది పోస్ట్ చేసే టైంకి అది కూడా వచ్చే ఉంటుంది. ఒకసారి ఛానల్లో చెక్అవుట్ చేయండి, లేదంటే దీని తర్వాత అయినా పోస్ట్ చేస్తాను. ఇంకా ఆ రోజు నెయ్యి కూడా చేశాను అనమాట. కానీ అసలు వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే ఇంకా దాన్ని కూడా వీడియో తీసి చేస్తాము అంటే చాలా లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా చేసేసాను. ఇంక ఇక్కడైతే నాకు మొత్తం ఈ కౌంటర్ టాప్కు ఒక పక్క అంతా కూడా కిచెన్లోని ఎండ్ వస్తుంది అనమాట ఈవినింగ్ టైము. సో అక్కడ నేను ఇండోర్ ప్లాంట్స్ అన్నీ పెట్టేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ 2 days వన్స్ అయినా మనం ఎండ్లో పెట్టాలి కదా. సో నేను లేనప్పుడు ఇంకెవరు పెడతారు, అందుకని చెప్పి ఇక్కడ కొంచెం షేడ్ వస్తుంది, ఇక్కడ పెడితే కొంచెం లైవ్ బాగుంటుంది కదా అని చెప్పి అక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నాను. అందుకే అంతా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మొత్తం క్లీన్ చేసేసి సెట్ చేసేసాను అంతా. అసలు నిజం చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ నుంచి అసలు కూర్చున్నది కూడా లేదు, ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. ఇంట్లో లగేజ్ సర్దడం, ఇంకా అక్కడికి ఇక్కడికి తిరగడం, వెళ్ళిపోతున్నా అంటే అన్నీ క్లియర్ చేసుకోవాలి కదా ఫ్రిడ్జ్లోనే, అవన్నీ చేయడం చాలా పని చేశా. ఇంకా అయినంత వరకు మాత్రమే షూట్ చేశాను అనమాట. ఇంకా దీని తర్వాత అలసిపోయి కూర్చున్నాను. కరెక్ట్గా మా హస్బెండ్ వచ్చి అలా బయటికి వెళ్దాం పదా, కొంచెం ఫ్రీ అవుతుంది మైండ్ అని చెప్పి అలా బయట తీసుకెళ్లారనమాట. సో అలా బయటికి వెళ్ళి ఒక పన్నీర్ మంచూరియా ఇప్పించారు. సో అది కూడా తినేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాం. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మా ట్రావెల్ ఉంటుంది, దాంతోపాటు హనీకి అసలు నేను ఏం ప్యాక్ చేశాను. తనకి 3 hours మా ఫ్లైట్ అనమాట. అసలు బెంగళూరు నుంచి వైజాగ్కి నార్మల్గా అయితే 1.5 hour, బట్ 3 hours ఎందుకు అయింది, అసలు హనీకి ఆ 3 hours ఎలా ఎంగేజ్ చేయడానికి ఏమేమి పట్టుకున్నాను ఏంటి, అలాగే తనకి ఏం ఫుడ్ పట్టుకున్నాను అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.